ఎందుకన్నా మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే అంత ప్రేమ? ప్రేమ అని కాదు, అతనితో పాటు పనిచేసిన సలహా ఇస్తున్నా నేను. బీసీల మీద ప్రేమతోటి మహేష్ అన్నకి ఒక సలహా ఇస్తున్నారు, తర్వాత మీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నందుకు కొంచెం ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ అంతర్గత విషయం. దానిపైన కేటీఆర్ గారు స్పందించాలంటే నీకు దమ్ము లేదా, నీకు ధైర్యం లేదా, నీకు అవకాశం వచ్చింది ఎందుకు ఉపయోగించుకుంటలేవు? అంటే రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ గారు భయపడుతున్నారు. 100% భయపడుతున్నారు కాబట్టి ఏం జరిగిందో చెప్పలేరు కాబట్టి ప్రతిపక్ష నాయకుని స్పందించాలని అంటున్నారు. మీ అనలైజ్ ప్రకారం ఎవరు ఉండొచ్చనా మీనాక్షి నటరాజన్ అంటే ఆ ఇష్యూ వెనక? ముఖ్యమంత్రి గారి హస్తం ఉందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మహేష్ గౌడ్ తెలియదా? మానవత్వం ఎందుకు అనిపిస్తాడు? ఆయన అన్యానికి ధైర్యం చాలకనే కదా మా మీద వేసి బట్టగాల్చి మా మీద వేస్తున్నాడు. మాకేం సంబంధం టీఆర్ఎస్ వాళ్ళకి? సరే అన్న, ఒక బీసీ బిడ్డగా చెప్పండి, బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ప్రథమ స్థానం ఇస్తుందని చెప్పేసి అనుకుంటుంటారు. ఫస్ట్ స్పీకరే బీసీ అండి, ఇంకేం కావాలి అంతకంటే? రీసెంట్ గా మనం ఏ ప్రసంగాలు చూసినా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మధ్యలోనే వార్ నడుస్తుంది అన్న. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా బీఆర్ఎస్ పార్టీని 6 గ్యారంటీలు ఎక్కడికో ఎగిరిపోయింది. కిషన్ రెడ్డి ఒక రూపాయి కూడా సెంట్రల్ నుంచి తెలంగాణకు తెచ్చింది ఎవరెవరుగా పెట్టింది లేదు. ఇదంతా డైవర్స్ పాలిటిషియన్ లో భాగం. నన్ను ఎవ్వరు బయటికి పంపే మగాడు పుట్టలేడు, నన్ను ఎవ్వరు టచ్ చేయలేడు అన్నట్టు కిషన్ రెడ్డి గారు కూడా చెప్తున్నట్టు. అంబర్పేట ఫ్లైఓవర్ నడిపితే తెలుస్తుంది కిషన్ రెడ్డి గారు ఎంత పని మంత్రులు. మొన్నటి వరకు కేసీఆర్ కేటీఆర్ అని తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు సడన్ గా కిషన్ రెడ్డి గారిని ఎందుకు టార్గెట్? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పొద్దున లేస్తే 24/7 ప్రజల పక్షాన ప్రజలకు జరుగుతున్న అన్యాయాల మీద రేవంత్ రెడ్డి గారు చేసిన అవినీతిని అన్ని బయట పెడుతున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు నిద్ర పడతలేదు. పాపం రేవంత్ రెడ్డికి ఎవరు దొరకనట్టు పోయి కిషన్ రెడ్డిని పట్టుకున్నారు. ప్రజలన్నీ గమనిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పక్క బుద్ధి.